హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ చిట్ చాట్. దిస్ ఈజ్ రేఖా శ్రీనివాస్. ఎవరో బిగ్ బాస్ అయిపోయింది అని అనగానే మళ్ళీ నా ఛానల్ని మళ్ళీ పక్కకు పెట్టేకండి. ఏంటి, నేను తర్వాత ఇంకొక రకంగా డిఫరెంట్గా ట్రై చేసి సాటర్డే నేను వీడియోస్ పెట్టబోతున్నాను. అవన్నీ చూసి ఎంకరేజ్ చేయండి ప్లీజ్. నెక్స్ట్ వచ్చి సాటర్డే రోజు మొత్తం మీద ఫన్గా అయిపోయిందండి. ఫస్ట్గా వచ్చి ఎవరు ఫాలో ఎవరు బ్లాక్ అని పెట్టారండి. ఆల్మోస్ట్ చాలా వరకు సోనియా మీద, పృథ్వీ మీద బ్లాక్ మీద పెట్టారు. పెట్టవలసి వచ్చి పెట్టారు, కానీ బయటికి వెళ్ళాక అందరూ ఫ్రెండ్స్. ఇలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ రావు కాబట్టి బయటికి వెళ్ళాక అందరూ ఫ్రెండ్సే ఏదో ఫార్మాలిటీకి పెట్టారు. నెక్స్ట్ గతంలో జరిగినవి కొంచెం గుర్తు చేసుకున్నట్టు కూడా అయ్యింది. ఆ తర్వాత వచ్చి సుమక్క ఎంట్రీ. బిగ్ బాస్ ఉన్నంతకాలం అక్కడ ఆది రావటం, ఇక్కడ సుమక్క రావటం యాజ్ యూజువల్గా జరిగే పనే. కానీ అక్కడ ఆది కౌంటర్లు బాగుంటాయి, ఇక్కడ వచ్చేసరికి సుమక్క ఎంటర్టైన్మెంట్ కూడా చాలా బాగుంటుంది. ఇద్దరిది ఓవర్ కొట్టదబ్బా. డిఫరెంట్గా ఫుల్ జోష్తో ఉంటారు. నెక్స్ట్ ఆ రకంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టాస్క్లో నెగ్గేశారండి. ఒక్కొక్క గిఫ్ట్ ఇచ్చేసారు. కొంతమంది వీడియో ఇచ్చారు, అది కూడా గిఫ్ట్ రూపంలో ఇచ్చారు. బాగుంది మొత్తానికి. ఇంక సాటర్డే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ డే. వాళ్ళకి కొన్ని గంటలు మాత్రమే. కొన్ని గంటల్లో వాళ్ళ బాధలు, కష్టాలు, సుఖాలు కూడా మళ్ళీ ఇంకొకసారి చెప్పేసుకున్నారు. అవినాష్ ఎప్పుడు కామెడీ చేసే ఆయన ఎమోషనల్ అయిపోయాడు. అందరూ వాదా చేశారు. మొత్తం మీద సింపుల్గా అలాగ అయిపోయిందండి ఎపిసోడ్. లాస్ట్కి వచ్చేసరికి అందరికీ గిఫ్ట్లు ఇచ్చేసి సుమక్క బాయ్ చెప్పేసింది. అదేవిధంగా అవినాష్ని డోర్లోకి తొయ్యడానికి ట్రై చేయడం, కామెడీ పండించడం అయిపోయింది. ఇంకా బయటకు వచ్చేసరికి ఎవరు ఎలిమినేషన్ అయిపోయారో కూడా ఆల్మోస్ట్ తెలిసిపోయింది. అది ఎవరంటే టాప్ 5లో అవినాష్ బయటకు వచ్చేసాడు. చాలా వరకు తనకైనంత దానికి మించి కూడా కష్టపడ్డాడని చెప్పుకోవాలి. తనకి కొంచెం లక్ కూడా ఫేవర్ చేసింది. ఎక్కువగా నామినేషన్స్లోకి వెళ్ళలేకపోవడం వలన, ప్రజల ఓట్లు ముందు నుంచి అలవాటు లేకపోవడం వలన టాప్ 5లో బయటకు రావాల్సి వచ్చింది. నెక్స్ట్ వచ్చి ప్రేరణకండి. ప్రేరణ టాప్ 4 మెంబర్స్ ఉన్నారు కదా. టాప్ 4 మెంబర్స్ ఉండగా సూట్ కేస్ ఆఫర్ చేశారు. ఆఫర్ చేస్తే ఎవ్వరూ కూడా ఒప్పుకోలేదు. ప్రేరణ ఒప్పేసుకోవాల్సింది అని నా ఒపీనియన్. ఎందుకంటే తన హౌస్లో ఉండగా వాళ్ళ పేరెంట్స్ కానీ, బయట నుంచి వచ్చిన స్టేజ్ మీద ఉన్న వాళ్ళ సపోర్టర్స్ కానీ, ఈ ఇయర్ గెస్ట్ల మీద గెస్టులు రీఎంట్రీ ఇచ్చి, గెస్టులు అవని, ఓల్డ్ కంటెస్టెంట్స్ అవని చాలా హడావుడిగా వీళ్ళతోనే సరిపోయింది కదా. వీళ్ళు కూడా చాలా వరకు క్లూస్ ఇచ్చారు. ఎవరి గేమ్ ఏ లెవెల్లో ఉన్నదన్నది క్లారిటీగా బాగా క్లూ ఇచ్చేసారు. ఇక్కడ ఇచ్చినంత క్లారిటీగా ఏ సీజన్లోనూ లేదనుకోవాలి. ఈ పాయింట్ మీద కొంచెం ఫెయిల్ కూడా అయ్యిందనుకోవాలి ఈ సీజను. ఆ రకంగా అంత క్లారిటీగా ఉన్నా సరే సూట్ కేసు తీసుకుని ప్రేరణ బయటకు వచ్చేవలసింది. అంటే మీ వాళ్ళు కాకుండా టాప్ 5 ఎవరు ఉంటారు అన్నప్పుడు చాలా తక్కువ మంది ప్రేరణని పెట్టారు. అక్కడ ఒక అంచనాకు వచ్చేయాలి. చాలా వరకు హింట్స్ అంటూ వచ్చేసినాయి, కానీ ప్రేరణ అతి ఉత్సాహంతో సూట్ కేసు తీసుకోలేదు. కానీ నెక్స్ట్ తనే టాప్ 4లో నుంచి టాప్ 4గా బయటికి రావాల్సి వచ్చింది. ఒక అమ్మాయిగా టాప్ 5లో ఉన్న ఒక అమ్మాయిగా బయటకు వచ్చేవాల్సి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా 3 ఉన్నారండి. నిఖిల్, గౌతము, నబీల్. ఈ 3 కూడా టాప్ 3కి వెళ్ళిపోయారు. కాకపోతే 3rd పొజిషన్లో బయటకు రావాల్సిందంటూ ఖచ్చితంగా నబీలేనండి. ఈ అబ్బాయి ఫస్ట్లో ధూమ్ధామ్గా ఓ అంట సూపర్గా ఆడేశాడు. వైల్డ్ కార్డ్ రాగానే వామ్మో ఇంత టాలెంటా, వీళ్ళందరూ వీళ్ళ ముందు మనం అవ్వలేదు, మనం ఆడలేమేమో, హైలైట్ అవ్వలేము అనుకున్నాడో, మంచితనంగా ఉండాలనుకున్నాడో, లేకపోతే ఎక్కడా స్కోప్ రాలేదు. ఏదైతేనే మొత్తం మీద గేమ్ అంటూ డౌన్ అయిపోయింది. వచ్చిన ప్రతి వాళ్ళు అనడమే
రాయల్స్ రాగానే నీది డౌన్ అయిపోయిందని. అందువల్ల తనకి తెలుసు థర్డ్ పొజిషన్లోనో సెకండ్ పొజిషన్లోనో ఉండొచ్చు అని ఖచ్చితంగా తెలుసు. ఆ రకంగా నబీల్ థర్డ్ పొజిషన్ నుంచి బయటకు వచ్చేసాడండి. తనంటూ రాయల్స్ రాక ముందు వరకు మాత్రం ఓటింగ్లో నెంబర్ 1గా ధూమ్ధామ్గా ఉన్నాడు. నెక్స్ట్ గౌతమ్ కూడా తన ఆట బాగా ఆడటం వల్ల ఆ దెబ్బ నబీల్కి తగిలిందని కూడా చెప్పుకోవచ్చు. ఆ రకంగా టాప్ 3లో నబీల్ ఉండొచ్చు, 100% ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చండి ధూమ్ధామ్ నిఖిల గౌతమ. ఎవ్వరికి తెలీదు ఏంటి, చాలా సిమిలర్గా ఉన్నాయి ఓటింగ్స్ ఇద్దరి అని ఎవ్వరు కూడా గెస్ట్ చేసి చెప్పలేకపోతున్నారు. ప్రతి ఒక్క ఛానల్స్లో కూడా ఎక్కడ ఏ అనాలిసిస్ చేసినా కానీ చాలా తక్కువ గ్యాప్లోనే ఇద్దరు ఉన్నారు. ఈ 1 గంటలో ఏది ఏమైనా జరగచ్చు అనే విధంగా ఉన్నది. కాబట్టి ఇద్దరిలో ఎవరు విన్నర్సో ఎవరు రన్నర్సో కూడా తెలీదు. చూద్దాం ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు ఎవరు నెగ్గితే ఎవరు పండగ చేసుకుంటారో. ఒక్కటి చెప్తున్నాను, ఇద్దరిలో ఎవరు నెగ్గినా సూపర్ అండి. మనసారా కంగ్రాచులేషన్స్ చెప్పదలుచుకున్నాము. ఎందుకంటే ఇద్దరు చాలా కష్టపడ్డారు. ఆ రకంగా ఇద్దరిలో ఎవరు విన్ అవుతారో చూద్దాం. నెక్స్ట్ వచ్చి రామ్ చరణ్ గారు రాబోతున్నారు ట్రోఫీ ఇవ్వడానికి అంటున్నారు. ఇద్దరు చేతులు పట్టుకుని విన్నర్ చేయలేకపోయేది రామ్ చరణ్ అంటే కొంప ముంచి మన పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ ఏమీ విన్ అవ్వడు కదా. ఏమో విన్ అవుతే బాబాయ్ ఫ్యాన్ విన్ అవుతే చెయ్యెత్తడానికి వచ్చాడేమో రామ్ చరణ్. ఏమో ఒక ఊహ మాత్రమే. మళ్ళీ నన్ను నిఖిల్ ఫ్యాన్స్ తిట్టుకోకండి, ఎందుకంటే మరి ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి కదా, అది నా కర్తవ్యం కదా, అందుకని చెప్తున్నాను. ఆ రకంగా ఈ సాటర్డే ఎపిసోడ్ అయిపోయిందండి. ఈరోజు సండే 7 గంటలకి ఫెనాలా స్టార్ట్ అవ్వబోతుంది. కాబట్టి అందరం కొంచెం పాప్కార్న్స్, మిల్క్ షేక్లు అవి ఇవి తీసుకుని, కాఫీ టీ ప్రేమికులు అయితే అవి కూడా తీసుకుని దగ్గర పెట్టుకుని ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూర్చొని ఈ రోజుకి ఏ మూవీస్ పార్క్స్ అవన్నీ పెట్టుకోకుండా కూర్చొని చూస్తా ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? ఈ లోపు నాకు ఏదన్నా వేడి న్యూస్ దొరికితే కనుక అప్డేట్ చేస్తాను. చూడండి, లైక్ చేయండి. నెక్స్ట్ నాకు ఈ సీజన్ 8 అయిపోయాక కూడా నా వీడియోస్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.